అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం జనసేన ప్రకటించిన అభ్యర్థులకు సంబంధించి వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సామాజిక సమీకరణాలంటూ వాళ్ళ కమ్యూనిటీకి ఎక్కువ సీట్లు ఇచ్చుకున్నారు, ఎస్సీలని బీసీలని మోసం చేశారని పెద్ద స్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి మాల మహానాడు రాష్ట్ర జాతీయ అధ్యక్షులు యోనారాజు ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడం. సార్, మీరు మీ పార్టీ ప్రధానంగా సామాజిక సమీకరణాల కోణంగా బీసీలు ఎస్సీలకి మీ పార్టీ ఇస్తుందని చెప్తున్నారు. నిన్న ప్రకటించిన అభ్యర్థుల విషయంలో టీడీపీ జనసేన ఎక్కడ కూడా సామాజిక సమీకరణలు పాటించలేదని మీరు ఆరోపిస్తున్నారు. ఏంటి సార్? జేబీఎం అండి. నా పేరు నత్త యోనారాజు. నేను వ్యవస్థాపక పివిరామ్ మాలమనాడు జాతీయ అధ్యక్షుడిని. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉండాలి, తినాలి, బట్టకట్టు తిరగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మరలా 2024లో సీఎం అవ్వాలి. ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని హక్కును చేర్చుకొని ఇంచుమించుగా బీసీకి 4 రాజ్యసభ సీట్లు ఇచ్చాడు, ఎస్సీకి గొల్లబాబురావు గారు మొన్న రాజ్యసభ సీట్ ఇచ్చారు. చరిత్రలో బీసీలు ఎన్నెముకని టీడీపీ చెప్పుకునే వాళ్ళు బీసీలకి మొండి చేయి చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎస్సీలు నా పార్టీ, మాలలు నా మేనమామలని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి నిరంతరం నేనున్నాను అని చెప్పే గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒకసారి పార్టీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ 18 సీట్లు రాజీనామా చేసి 16 సీట్లు గెలిచాడు ఒంటరిగా వెళ్ళి. అదేవిధంగా రెండోసారి 14లో అన్ని సీట్లు పోటీ చేశాడు, 67 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా 2019లో సీఎం అయ్యాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన పార్టీ పెట్టాడు, ఒక్క సీటు గెలిచాడు రాపాక వరప్రసాద్ గారు. ఆయన కూడా దగ్గరికి తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం జన సైనికుల్ని, జనసేన నాయకుల్ని, కాపుల్ని చంద్రబాబు దొడ్లో తాకట్టు పెట్టాడు. ఆయన వ్యక్తిగత స్వార్థాల గురించి ఎంతకైనా తెగిస్తాడు. అంటే గతంలో టీడీపీ అనేక మందికి బీసీలకి, ఎస్సీలని మంత్రులు చేసి జాతీయ స్థాయిలో కూర్చోబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ నా పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు కూడా సామాజిక సమతుల్యం పాటించి సీట్లు ప్రకటించామని చెప్పి ఎక్కడ సార్? ఇప్పుడు నిన్న ప్రకటించిన దాంట్లో 94 సీట్లలో 20 సీట్లు చౌదరులే ఉన్నాయి. అది చౌదరుల పార్టీ, అగ్రకులస్తుల పార్టీ అని టీడీపీకి పడిపోయిందండి. ఎస్సీలకి నిన్నగా మొన్న పీ గన్నవరం అక్కడ బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు కంచుకోటగా ఉంది, మాలలో ఉన్నత స్థితిలో ఉన్నారు. ఎప్పుడు మట్టో టీడీపీని నమ్ముకుని ఉన్న మాలలకు అక్కడ సీట్ ఇవ్వకుండా నిన్నగా మొన్న పెద్ద మనిషి అయిన మహాసేన రాజేష్కి సీట్ ఇస్తే ఎలాగండి? మాలలో అసలు మాలలు అనే వాళ్ళకి టీడీపీలో ఎంట్రీయే లేదండి. ఇప్పుడేదో మహాసేన రాజేష్ని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద దుమ్ము పోయాలని చెప్పే ఇల్లు ఏదో కపట వేషాలు తప్పితే అక్కడ టీడీపీ వారు పార్టీని క్లోజ్ చేసి అన్నిటికీ రిజైన్ చేశారు. నిన్నగా మొన్న ఇక్కడ ప్రకటించిన సీట్లో తిరువూరులో ఎప్పటి నుండో నమ్ముకుని ఉన్న స్థానిక టీడీపీ నేతలు పార్టీ క్లోజ్ చేశారు. ఈయనెవరో అమరావతి ఉద్యమాన్ని శ్రీనివాస్ గారు వస్తే ఆయనకి సీట్ ఇస్తేస్తండి. వీళ్ళు అమ్ముడు పోయే రాజకీయం చేసేది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు. దానికి నిదర్శనమే మహాసేన రాజేష్ ఇక్కడ తిరువూరు సీటు. మీ పార్టీ అధినేత సీట్ల పేరుతో ఎస్సీలని సీట్లో కూర్చోబెట్టారు, కానీ వాళ్ళకి అసలు అధికారం లేకుండా చేశారు, ఏదో ఆట బొమ్మలాగా వాడుకుంటున్నారని ఆ పార్టీ చేస్తున్నారు. సార్, ఇప్పుడు 2014 నుండి 2019 వరకు ఇంచుమించుగా మేము ఎస్సీ, ఎస్టీలో 21% ఉన్నాం. ఒక 2 సీట్లు ఇచ్చాడు 2014 నుండి 19 వరకు రావుల కిషోర్ బాబు, నక్కా ఆనంద్ బాబు. అంటే మాలకొకటి, మాది కోటి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019లో 5 మినిస్టర్లు ఇచ్చారు. ఒకటి ఉప ముఖ్యమంత్రి, 4 మినిస్టర్లు. అంటే ఎవరు ఉన్నత స్థితిలో ఉన్నారు, ఎవరిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీరింగ్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంది, ఒంట్లో ఉంది, బ్లడ్లో ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారండి? టీడీపీ వారు ఎస్సీ మాలల్ని అసలుకి ఈ టీడీపీ జాతీయ కార్యాలయంలోకి రాణిస్తారా? వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు, మాలమాదిగలను ఎడగొట్టింది చంద్రబాబు నాయుడు. దానికి ఒత్తాసు పలుకున్నదే ఇప్పుడు ఈ జనసేన అధినేత. ఇప్పుడు దీంట్లో ఇంకో ఆమె దత్తపుత్రిక వస్తుంది. ఎవరో షర్మిల గారు. ఆమె చనిపోయిన పార్టీని, గవర్నమెంట్ హాస్పిటల్లో వెంటిలేటర్లో ఉన్న పార్టీని ఆమె ఏదో తీసుకొచ్చి జాగీలతో లేపుతాను, నేను స్పెషల్ డాక్టర్ని, నేను పైనుండి వచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కానుండి ఒంటరిగానే వస్తున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి వెన్నెముకలాగా ఉన్నాడు. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నాం. అంటే ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమి రాబోతుందని చెప్తున్నారు.
ఎస్సీలకి బీసీలకి గౌరవం ఇస్తాము, పదవులు ఇస్తాము, వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తాం పథకాలకు సంబంధించి అని రెండు పార్టీలు చెప్తారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 సంవత్సరాలు అయింది సార్. ఇంచుమించుగా 2,64,000 కోట్లు పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వేశారు. కరోనా కాలంలో కష్టకాలంలో చంద్రబాబు నాయుడు కానీ ఈ దత్తపుత్రుడు కానీ అక్కడ హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడ స్థానికేతరులు, ఇక్కడ సొంత ఇల్లు లేదు, ఇక్కడ ఆధార్ కార్డు లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యక్తిగత స్వార్థాల కోసం ఏం జేబులు వేసుకోవట్లా. బడుగు బలహీన వర్గాలు నేను ఉన్నాను విన్నానని చెప్పి బడుగు బలహీన వర్గాలకి వెన్నంటి ఉండి బడుగు బలహీన వర్గాలకి దగ్గరగా ఉన్నాడు. అసలు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు. ఏది అన్యాయం చేశాడండి? పేద బడుగు బలహీన వర్గాలకి 35 లక్షల ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు చేస్తాం ఆయన చేసిన అన్యాయమా? పేద బడుగు బలహీన వర్గాలకి ఇంగ్లీష్ మీడియం ఇవ్వటం ఆయన చేసిన అన్యాయమా? పేద బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఇస్తాం ఆయన చేసిన తప్ప ఏంటి? వీళ్ళు చేసేది కుర్చీ వ్యామోహంతో వీళ్ళు పత్తులో ఉన్నారు. రానున్న భవిష్యత్తులో కూడా వీళ్ళు చేసే సామాజిక న్యాయం అనేది వీళ్ళ దగ్గర లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. వీళ్ళు రానున్న రోజుల్లో కూడా 24లో కానీ 29లో కానీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా పట్టం కడతాం మేము. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారని చెబుతూ ఉన్న పరిస్థితి ఉంది. రాబోయే అంటే ఎస్సీలకి కానీ బీసీలకి కానీ పదవులతో పాటు అధికారులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. గతంలో కేవలం 2 పదవులు మాత్రమే చంద్రబాబు ఇచ్చారు, కానీ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు 4 మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి. కాబట్టి బీసీలు ఎస్సీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నానితో రాజేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.